హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే మా హస్బెండ్ నేమ్ వచ్చి రాహుల్, నా పేరు లలిత. తెలుసు వాళ్ళకి. అయినా నేను ముందు చెప్తున్నా ఇంట్రడక్షన్, ఎందుకంటే మీకు అందరికీ తెలియాలి, కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పెళ్ళయి నర్సింగ్ చేసి పెళ్ళయి పిల్లలుండి ఇంకా అబ్రాడ్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ వచ్చేసి పిల్లలతో యూకే వచ్చినప్పుడు, యూకే అని కాదు, మామూలు అదర్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా మెయిన్గా ఏంటంటే, మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ గురించి చెప్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే, పిల్లల్ని తీసుకుని వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తుంటే చైల్డ్ కేర్ ఎలా ఉంటుంది, ఏమైనా ఇబ్బంది అవుతుందా, మన ఇనీషియల్గా వచ్చినప్పుడు పేరెంట్స్ని తెచ్చుకోలేం కదా, సో మనం పిల్లల్ని ఎలా చూడగలుగుతాము ఏంటి అన్న విషయంపై మేము మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ప్రజెంట్ మేము వాళ్ళతోటే ఇక్కడ మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనమాట. సో అది మీకు యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలాగైనా హెల్ప్ అవ్వచ్చు, వచ్చే వాళ్ళకి లేకపోతే ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కూడా. వీడియో పూర్తిగా చూడండి. చూసి మళ్ళీ మెయిన్గా ఏంటంటే, మన నర్సింగ్ ఫ్యామిలీలో వచ్చి మ్యాక్సిమం మ్యారేజ్ అయ్యి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి అసలు ఇక్కడికి రాగలమా, అసలు ఎలా టేక్ కేర్ చేసుకోవాలి, అసలు అక్కడ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనకి అబ్రాడ్ డ్రీమ్స్ ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీ వల్ల చంపుకుంటారు దాన్ని. కేవలం చంపుకోకుండా ఉండాలని కొద్ది గొప్ప ఇన్స్పైరింగ్గా మా తరపు నుంచి మేమేదో డబ్బులు ఇవ్వట్లేదు, ఏదో మేము సర్వీస్ చేయట్లేదు, జస్ట్ ఒక ఇన్స్పైరింగ్ వీడియో. ఓకే, ఇలా ఉంటుంది అని చెయ్యటానికే ఈ వీడియో చేసాము. నా వైఫ్ని తెచ్చి కూర్చోబెట్టి ఈ వీడియో చేయడానికి గల కారణమే అది ముఖ్యంగా. ఎందుకంటే మేమిద్దరం కూడా హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాం. సో మేమిద్దరు పిల్లలతో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామంటే మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే 12 hours డ్యూటీ ఉంటుంది. కాకపోతే ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లల్ని చూసుకోవడానికి ఉండాలి. ఒక 15 years అయితే మన వాళ్ళని చూడనవసరం లేదు. చిన్నపిల్లలతో వచ్చామంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, చూసేవాళ్ళు ఉండాలన్నమాట. సో ఇప్పుడు మేమిద్దరం హాస్పిటల్లో వర్క్ చేయడం వల్ల మా ఇద్దరు పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాం, ఏంటి చైల్డ్ కేర్ ఎట్లా ఉంది అన్న దానికోసం ఈ వీడియో చేస్తున్నా. నేనేం చేస్తానంటే, ఫస్ట్ అసలు పిల్లలతో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓఈటీకి కానీ ఐఎల్స్కి కానీ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఒకళ్ళ పిల్లలు ఉండి అసలు ఎలా ప్రాసెస్ చేయాలని నేను మాట్లాడతాను. తనేం చెప్తుందంటే, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత చైల్డ్ కేర్ ఎలా ఉంటుంది, మనకి షిఫ్ట్ రొటేషన్స్ ఎలా ఉంటాయి, అసలు చైల్డ్ కేర్ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో, ఒకవేళ ఇన్ కేసు ఇంట్లో పిల్లల నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తను డీటెయిలింగ్ ఇన్ యూకే ప్రాసెసింగ్ చెప్తుంది. నేను అసలు ఒక మదర్ అయ్యి ఉండి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి, అసలు ఇద్దరు ఫాదర్కి కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి అసలు యూకేకి మా వల్ల అవ్వట్లేదు, మేము రాలేకపోతున్నాము, నర్సింగ్ ఆల్రెడీ చేసి ఉన్నాము, మాకు డాలర్ డ్రీమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా మేము ఎలా రావాలి అనేది నేను చెప్తాను. తను యూకే ప్రాసెస్ చెప్తుంది. మర్చిపోకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరికొకరికి ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను చేసే వీడియో. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి. మనం నర్సింగ్ అయిపోయిన వెంటనే అసలు ఓఈటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ నేను చెప్పాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఇద్దరు ఒకళ్ళు లేదా ఇద్దరు అంతకు మించి ఎక్కువ పిల్లలు ఉంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే, అందరూ వెనకడిగేసేది పిల్లల్ని వదిలేసి కోచింగ్కి వెళ్ళి కోచింగ్ తీసుకోగలమా అని చాలామంది ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను యాజ్ ఎ మెయిల్గా. నేనేంటి, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నానంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నా వైఫ్ ఉంది, నా వైఫ్ నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే అబ్బాయికి అది సాధ్యమే. కాకపోతే ఎక్కువగా నా నర్సింగ్ ఫీల్డ్లో మన ఇండియాలో, అందులో మన ఆంధ్రప్రదేశ్లో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఏంటంటే ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ అవుట్ గోయింగ్ బ్యాచ్ కానీ ఇంటేక్ బ్యాచ్ కానీ ఎక్కువగా ఫీమేల్స్లో ఉంటుంది. ఈ నర్సింగ్ అయిపోయినా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తున్నారు అనమాట. పెళ్లి చేసేసిన తర్వాత పిల్లల్ని కానీ వేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్స్ అయినా కానీ పెళ్లి చేసుకొని ఏదో ఒక హాస్పిటల్లో ఒక 10,000కి 20,000కే చేస్తున్నారు. మ్యాక్సిమం నాలెడ్జ్ ఉన్నా కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నా కానీ, కమ్యూనికేషన్ ఉన్నా కానీ వాళ్ళు నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అదే 10,000కి రోజు వారం 7 రోజులు డ్యూటీలకి వెళ్ళి స్ట్రెస్ అయిపోయి వచ్చేసి అలానే మంచాన పడుతున్నారు. కానీ అసలు
మనం అంటూ బయటకు వద్దాం, బయటకు అడిగేద్దాము. ముఖ్యంగా ఫీమేల్స్ బయటకు అడిగేద్దాం. అడిగేసిన తర్వాత అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ మీ చెప్పు చేతల్లో ఉంటుంది సక్సెస్ ఎప్పుడు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీని వదిలి వెళ్ళటం కొంచెం రిస్క్తో కూడుకున్న పని. అదే మీకు మైండ్ స్టెబిలిటీ ఉండి ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవ్వగలను, నేను డ్యూటీ చేసుకుంటూ నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి, జాబ్ చేయకుండా నా వల్ల అవ్వదు, ఇంట్లో గడవదు అనే వాళ్ళకి ఆన్లైన్ కోర్సెస్ చాలా వచ్చాయి. ఆన్లైన్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. ఐఎల్స్కి సంబంధించింది ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫస్ట్ మీరు క్రాక్ చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఎగ్జామ్. ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత అప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఈజీగానే ఉంటుంది, అది మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు కేరళనో హైదరాబాద్ ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి ఇది అసాధ్యం అనుకునే వాళ్ళకి మీరు జాబ్కి వెళ్తూ ఉంటారు. మన ఇండియాలో మ్యాక్సిమం 6 hours, అదే నైట్ డ్యూటీస్ అయితే 8 to 8 12 hours ఇండియాలో. ఆన్లైన్ కోర్సెస్కి వెళ్ళండి ఫస్ట్. ఆన్లైన్ కోర్సెస్ ఏంటంటే మ్యాక్సిమం చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. మన షూష్ ఇంగ్లీష్ కానీ యూట్యూబ్ కానీ. అప్పుడు పిల్లల్ని వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళకముందు అప్పుడు షూష్ ఇంగ్లీష్ తీసుకున్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ వీళ్ళు మనకి క్లాసెస్ చెప్తారనమాట. మనకి కావాల్సిన టైంలో మనకి ఫ్లెక్సిబుల్ టైంలో ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది. కాకపోతే టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్లైన్ వల్ల ఏమవుతుంది, నా వల్ల అవ్వదు అనేది మెయిన్గా అక్కడే వెనకడిగేస్తున్నారు మ్యాక్సిమం ఫీమేల్స్. అక్కడే వెనకడికి వేయకుండా మీరు ఖచ్చితంగా సిన్సియర్గా ఒక రెస్పాన్సిబిలిటీగా అకౌంటబిలిటీగా ఇది నాది, ఇది నేను అవ్వగలను, నేను చేయగలను అని మీరు కూర్చొని ఐఎల్స్ ఆర్ ఓఈటీ క్రాక్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అసలు మీరు పిల్లల్ని పెంచి వాళ్ళకి పాలిచ్చి అసలు ఒక ఎలా చెప్పాలంటే ఒక బేబీని మీరు బయటికి జన్మనిస్తున్నారు. అదే ఒక పెద్ద యుద్ధం అది. ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేది ఏముంది, అది ఒక చిన్నది. ఇప్పుడు అంతే కదా, మీరు ఒక జన్మనివ్వటం కన్నా ఇంగ్లీష్ ఎగ్జామ్ అది పెద్దదా కాదు కదా. ఒక మనిషికి మీరు జన్మనిస్తున్నారు, ఏదైనా మెయిల్ ఆర్ ఫీమేల్కి మీరు జన్మనిస్తున్నారు. ఆ జన్మనిచ్చేదే పెద్దది. ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇది నాలెడ్జబుల్, మనిషి కనిపెట్టిన నాలెడ్జబుల్ని మనం క్రాక్ చేయడం అనేది పెద్ద సులభమేం కాదు. అది ఈజీ, ఎవరి వల్ల అవుద్ది, ఎవరి వల్లనే అవుతుంది. నీ వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది. ఎందుకంటే ఇది మనుషులు మనం ఏర్పరచుకున్న క్రైటీరియాస్ ఇవన్నీ. ఎలా చెప్పాలంటే కాకపోతే పెద్ద గొప్ప విషయం ఏం కాదు మీరు పాస్ అవ్వాలంటే, ఇది ఈజీ. అది ఈ విషయంలో హస్బెండ్ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే ఒకవేళ వైఫ్ రాస్తుంటే హస్బెండ్ సపోర్ట్ కావాలి, ఒకవేళ హస్బెండ్ రాస్తుంటే వైఫ్ సపోర్ట్ కావాలి. కిడ్స్తో ఇది సాధ్యం కాదు. కాకపోతే టైం తీసుకోవాలి, వాళ్ళు టైం తీసుకోవాలి. టైం తీసుకుని మనం సాధించాలి. ఏదైనా మన పిల్లల కోసమే, మన ఫ్యామిలీ కోసమనే పాజిటివ్ మోటివ్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఉండాలి. దట్టు ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి ఈ టైంలో. హస్బెండ్కి వైఫ్ హస్బెండ్ అలా అయితేనే కొంచెం మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, కాకపోతే వాటిని మనం క్రాక్ చేసి వెళ్ళాలి. అది రోజుకి ఒక 2-3 hours, లేకపోతే 3 to 4 hours, 2-3 hours నేను చెప్పను. కానీ ప్రతి మాడ్యూల్ లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్స్ ఉంటాయి. ఐఎల్స్ తీసుకుంటే ఐఎల్స్ సేమ్ మాడ్యూల్స్, ఓఈటీ తీసుకుంటే సేమ్ మాడ్యూల్స్. వీటిలో మినిమం ప్రతి మాడ్యూల్కి 1 గంట కేటాయించి 4 గంటలు, అంటే మీ డ్యూటీలో ఒక 6 గంటలు, ఇంట్లో 1 గంట రెస్ట్, ఫాలోడ్ బై 7 hours, ఇంకొక 4 hours, అంటే 11 hours మీరు ఫ్యామిలీకి దూరంగా ఉండి 1-2 నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉంటే యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, యుఎస్ కానీ, ఐర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో మీరు కోరుకున్న జీవితం ఖచ్చితంగా వస్తుంది. నీకు నీ అన్న హెల్ప్ చేయడు, మీ తమ్ముడు హెల్ప్ చేయడు, మీ మేనమామలు హెల్ప్ చేయడు, మీ మేనతలు హెల్ప్ చేయరు, ఫ్యామిలీస్ ఎవ్వరు హెల్ప్ చేయరు. అబ్బా, నేను అప్పట్లో అనుకునేవాడిని యూకే వెళ్ళాలంటే నాకు తెలిసిన వాళ్ళు వేరే కంట్రీలో ఉంటే సరిపోతుంది కదా, మనం వెళ్ళొచ్చు కదా అని. అది బ్లండర్ మిస్టేక్ మనం ఆలోచించేది. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారు, మనల్ని ఎందుకు తీసుకెళ్ళరు, మనం కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చేసి ఉంటాం కదా. మా అన్నయ్య యూఎస్లో ఉన్నాడు, మా అన్నయ్య ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయ్యాడు, నేను బీటెక్ చేశాను, మా అన్నయ్య నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మా అన్నయ్య నాకు హెల్ప్ చేయొచ్చు కదా అనేది. అసలు అది మనం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇవన్నీ ఆలోచిస్తాము. ఇక్కడ ఏంటంటే ప్రతి కంట్రీ వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఎవరిని ఫ్రీగా తీసుకెళ్ళరు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నా సొంత తమ్ముడినే తీసుకురాగలను కదా. నేను నా వైఫ్ ఇక్కడ ఉండి తన తమ్ముడిని తీసుకురావచ్చు కదా. కాకపోతే ఏంటంటే
ప్రతిదీ యాజ్ పర్ సర్టెన్ స్టాండర్డ్స్ ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ రాసుకుంటానే రావాలి. అది అక్కడ చెప్పాను కదా 4 hours కేటాయించుకోండి. ఒక మినిమం ఒక 2 months టైం పెట్టుకోండి. హర్రీ బర్రీ ఏమొద్దు. రిక్రూట్మెంట్ అనేది ఈ మార్చ్ తర్వాత యూకేకి ఖచ్చితంగా ఎప్పుడనేది అప్డేట్ వస్తుంది. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ 1st week 2nd week లోపల యూకేకి రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. అప్డేట్ ఖచ్చితంగా నా ఛానల్లో ఇస్తాను, మీరు స్టే ట్యూన్డ్ అవ్వండి. ఇకపోతే ఓఈటీ ఆర్ ఐఎల్స్ పాస్ అయిపోయిన తర్వాత ఒక 2 months గ్రేస్ పీరియడ్ పెట్టుకోండి. ఈ 2 monthsలోనే నేను క్రాక్ చేయాలి, లేదా 2 months అవ్వకపోతే ఇంకా టైం తీసుకోండి, ఇంకొక 2 months తీసుకోండి. ఈ 2025లో గోల్ పెట్టుకోండి. లేడీస్ ఖచ్చితంగా మీకేది, లేడీస్కనే కాదు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నారో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీతో రాగలమా లేదా అనేది మా చెప్పాలనేది మా మోటివ్. అది ఖచ్చితంగా ఎవరికొకరికి ఉపయోగపడుతుందని. అయిపోయిన తర్వాత సిబిటి అనేది ఈజీ. అది మీరు ప్రాసెస్ చేస్తే, మీరు ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి వాళ్ళ కన్సల్టెన్సీ ద్వారా మీరు వెళ్తే వాళ్ళే మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. అసలు సిబిటి ఈజీగా ఉంటుంది అనమాట. 2 parts ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. ఈ సిబిటి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంతకుముందు నా ఛానల్స్లో చెప్పాను, మీరు ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళి చూడండి, యూస్ఫుల్ అవుతుంది. ఇంకా సిబిటి అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మనం ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేయాలి, వీసా అది ఇది అంతా. మళ్ళీ ఈ అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండివిజువల్గా ఒక మదర్ వస్తున్నారు అనుకోండి, మీరు వస్తారు ఫస్ట్ ఇక్కడికి. లేదా కొన్ని కన్సల్టెన్సీలు ఏం చేస్తాయంటే, లేదు మీరు అందరూ ఫ్యామిలీ రావాలనుకుంటున్నారా అంటే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకామిడేషన్ దొరికింది, అకామిడేషన్ ఉంది అంటే, మీరు పాస్పోర్ట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారంటే మీ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి యూకే రావచ్చు. ఇన్ కేస్ మీకు మనీ ఫినాన్షియల్ సైడ్గా మీకు ప్రాబ్లం లేదు, మేము గెట్టిన్ అవ్వగలము, అకామిడేషన్ దొరికింది అంటే అప్పుడు ఫ్యామిలీ మొత్తం రావచ్చు. లేదా ఫస్ట్ ఒకళ్ళు వచ్చి తర్వాత 2-3 months అయిపోయిన తర్వాత బ్యాండ్ 5 ఆస్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఫ్యామిలీని తెచ్చుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఇది కాకపోతే ఎవరు వెనకడుగు వేయద్దు, ఖచ్చితంగా ఈజీ సింపుల్ స్టెప్స్ ఇది అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, పిల్లలతో వచ్చేటప్పుడు అకామిడేషన్ ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ మనం హోటల్లో వాటిల్లో స్టే చేసినా అకామిడేషన్ లేకుండా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ముందు అది మనం చూసుకోవాలి. వచ్చేసి హోటల్లో మినిమం ఒక 6,000 కట్టాలి. అవును. ఇంకా అది కాకుండా మనం వేరే కంట్రీ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఫుడ్ అది కూడా సరిగా సెట్ కాదు. పిల్లలకి ఏంటంటే వాళ్ళు కొన్ని తింటారు, కొన్ని తినరు. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అకామిడేషన్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉంటే కొంచెం పిల్లలు కూడా గట్టిన అవుతారు అనమాట. మెయిన్ అది కూడా చూసుకోవాలి, అకామిడేషన్. ఎగ్జాక్ట్లీ అది చూసుకోండి. ఇంకా ఫ్యామిలీ మొత్తం రావచ్చు. ఇంకా ఫ్యామిలీ మొత్తం వచ్చిన తర్వాత ఇంకా మీరు జాబ్ చేసుకుంటూ లేదా మీ పార్ట్నర్కి జాబ్ ఎత్తుక్కుంటూ వన్స్ జాబ్ ఎత్తికిన తర్వాత మరి పిల్లలు ఎలా ఉన్నారు, మరి పిల్లల్ని వదిలేసి మేము ఎలా వెళ్ళాలి ఏంటనేది ఇప్పుడు లలిత చెప్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం వచ్చేసిన తర్వాత మనం మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్పీఐ అప్లై చేసుకోవాలి పిల్లలకి, వాటికి. నెక్స్ట్ వచ్చి ఎన్హెచ్ఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం వేరే కంట్రీ నుంచి వస్తాం కాబట్టి ఇక్కడ టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి, అందరికీ తెలిసిందే. వన్స్ మనం అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పిల్లలకి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా వెంటనే మనం జీపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏంటన్నది తొందరగా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మన పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే, నేను స్కూల్కి వెళ్ళే వాళ్ళ కోసం చెప్తాను అనమాట. మా వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు. ఏంటంటే చిన్నోడు ఇక్కడికి వచ్చిన తర్వాతే స్టార్ట్ చేసిండు స్కూలింగ్, పెద్దోడు ఇండియాలోనే నర్సరీ జాయిన్ అయ్యిండు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వెంటనే వితిన్ 2 weeksలో స్కూల్ కోసం సెర్చ్ చేసాం. ఎందుకంటే పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని ఇంట్లో ఉంచకూడదు, స్కూల్కి పంపించకుండా ఉంచకూడదు. అది కూడా సేఫ్ గార్డింగ్ ఇష్యూ అవుతుంది. అది పిల్లలు వచ్చి మ్యాక్సిమం 1 month గ్రేస్ పీరియడ్ ఇస్తారు. 1 month తర్వాత అసలు మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని ఆలోచిస్తారు. మన పిల్లల్ని మనం స్కూల్కి పంపించకపోతే మన మీద కేసు అవుతుంది. సేఫ్ గార్డింగ్ ఇష్యూ అవుతుంది. వాళ్ళకి చదువుకునే రైట్ ఉంది, మీరు ఎందుకు పంపించట్లేదు అని మన మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారనమాట. అదే మేము ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాం అనమాట. స్కూల్ సెర్చ్ చేసాం. ఇక్కడ ఏంటంటే కౌన్సిల్ ద్వారా వెళ్ళాలి స్కూల్కి. మా వాడు ఆల్రెడీ నర్సరీ ఇండియాలో కంప్లీట్ చేసిండు కాబట్టి మేము ఫెబ్లో వచ్చామన్నమాట. మాకు నెక్స్ట్ వచ్చేసి మేము స్కూల్ అన్నీ సెర్చ్ చేసుకుంటూ ఉంటే మాకు సీట్ దొరికింది మా పెద్దోడికి. ఎట్లా అంటే రిసెప్షన్లో దొరికింది. అంటే మనం ఇండియాలో ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, అలా రిసెప్షన్లో మిడ్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు మాకు
మా వాడికి సీట్ వచ్చింది అందులో. అప్పటి నుంచి మేము పంపించడం స్టార్ట్ చేసామన్నమాట స్కూల్కి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు వస్తారు స్కూల్కి, మనం పంపిస్తున్నామంటే స్టార్ట్ చేయకముందే మన ఇంటికి వస్తారనమాట. మనం పిల్లల్ని ఎఫర్ట్ చేయగలమా, వాళ్ళని ఎలా పెంచుతున్నాం, వాళ్ళకి ఇండివిజువల్ రూమ్ ఉందా, నెక్స్ట్ వచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అవన్నీ చూడడానికి మన ఇంటికి ఎంక్వైరీకి వస్తారు. అంటే టీచర్స్ వస్తారు, అవన్నీ చూస్తారనమాట. మనం చెప్పాలి ఏంటంటే మనం వేరే లాంగ్వేజ్ మాట్లాడతాం, ఇక్కడ అందరికీ తెలిసిందేగా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మనం వేరే దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియల్గా ఎవరికి అర్థం కాదు ఇక్కడ లాంగ్వేజ్, తొందరగా గ్రాస్ప్ చేయడానికి కుదరదు. సో బ్రిటిష్ యాక్సెంట్ అనేది వీళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, కాకపోతే ఏం భయపడమాకండి, ఖచ్చితంగా అది రాను రాను వస్తుంది, అర్థమవుతుంది, ఫాస్ట్గా ఉంటుంది. సో అవన్నీ తీసుకుంటారనమాట. మీరు ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే లైఫ్ లాంగ్ ఉండి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇమీడియట్గా ఏమైనా రియాక్ట్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సీజర్స్ నేను ఫిట్స్ వచ్చినాయి అనుకో, పడిపోతే వాళ్ళకి తెలియదు కదా మన, అందుకే ముందే హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకుంటారు. తర్వాత ఇమ్యునైజేషన్ అనేది కరెక్ట్గా పడిందా లేదా అన్నది కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్కి ఆ టైంకి వాళ్ళే షెడ్యూల్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక మంచి పని ఏంటంటే ఇక్కడ పిల్లలకి హెల్త్ చెకప్స్ కూడా ఉంటాయి స్కూల్లో. సో వీళ్ళు ఇంత ఏజ్లో ఉన్నారు, వీళ్ళకి కావాల్సిన ఇమ్యునైజేషన్ వెళ్తుందా, వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు అనేది ప్రతి 6 monthsకి జరుగుతూనే ఉంటాయి. అవి ఇనీషియల్గా స్కూల్లో జాయిన్ అయినప్పుడు మనకు అప్డేట్ వస్తుంది అనమాట. అది అలా ఉంటుంది స్కూలింగ్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ వచ్చి మా చిన్నోడు వచ్చి నర్సరీ రీసెంట్గానే జాయిన్ అయ్యిండు ఈ ఇయర్లో 2024లో సెప్టెంబర్లో. మనం ఏంటంటే మనకి సీట్ కావాలి అంటే కౌన్సిల్ ద్వారా వెళ్ళాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మనకి ఏదైతే అవైలబుల్గా ఉంది అంటే మన ఇంటికి, నెక్స్ట్ వచ్చి మనం ఇంత దూరం వెళ్ళగలం, పంపించగలం అని మన ఫెసిలిటీస్ డిస్టెన్స్ అవన్నీ చూసుకొని డ్రైవ్ చేయాలనుకుంటే డ్రైవింగ్ లేదు, మేము దూరంగా ఉంటాము, స్కూల్కి దూరంగా ఉంటున్నాము, మాకు ఇక్కడ ఇల్లు దొరికింది, మేము డ్రైవ్ చేసుకుంటా మా పిల్లల్ని దింపుతాము అంటే అది కూడా వాళ్ళు యాక్షన్, అది కూడా వాళ్ళు నోటీస్లో తీసుకుంటారనమాట. అది స్కూలింగ్ ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం వర్క్ కోసం మాట్లాడుకుందాం. మేమిద్దరం ఒకే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి చైల్డ్ కేర్ ఎలా హ్యాండిల్ చేస్తున్నామంటే నేను జాయిన్ అయ్యే ముందే చెప్పాను అనమాట, ఇలా మా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నారు, నేను ఇక్కడే జాయిన్ అయ్యే కాబట్టి నాకు చైల్డ్స్ 2 ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. సో మేమిద్దరం, మాకు పిల్లల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, సో మేమిద్దరమే చూసుకోవాలి అని మా మేనేజర్తో మేము మాట్లాడాం. తర్వాత తన మేనేజర్తో తను చెప్పిండు. తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఇస్తారనమాట, చైల్డ్ కేర్ ఇష్యూ కాకుండా అప్లికేషన్ ఇస్తారు. సో దాన్ని మనం ఫిల్ చేయాలి. మీరు ఎప్పుడెప్పుడు డ్యూటీకి వస్తారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ 3 days వెళ్ళాలి మనం డ్యూటీకి. మండే తను వెళ్తే ట్యూస్డే నేను వెళ్ళేలాగా, అట్లా డే బై డే. కాకపోతే ఈ వీక్లో కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెస్ట్ కావాలి కాబట్టి నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటాను. ఒక డే వర్కింగ్, ఒక డే ఆఫ్, ఒక డే వర్కింగ్, ఒక డే ఆఫ్, ఒక డే వర్కింగ్, ఒక డే ఆఫ్. తను ఏంటంటే నేను ఎప్పుడు ఆఫ్లో ఉన్నానో ఆ డేలో తను వెళ్తుంది అనమాట. అప్పుడు నాకు ఆఫ్ అప్పుడు నేను పిల్లల్ని రెడీ చేయించడం, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళటం, మళ్ళీ వాళ్ళకి వచ్చి అన్నం పెట్టడం, ఇదంతా నేను చేస్తాను. తను కూడా నేనే డ్యూటీకి వెళ్ళినప్పుడు తను కూడా అయ్యే పనులు చేస్తాను అనమాట. అది కాకపోతే ఇక్కడ సెన్సిబుల్ మ్యాటర్ అనమాట. ఇది చైల్డ్ కేర్ ఇష్యూ అనేది పెద్ద సెన్సిబుల్ మ్యాటర్ ఇది ఇక్కడ. కాకపోతే ఈ ఇష్యూ కోసం మనం చెప్పినప్పుడు ఎవరు మనల్ని పాయింట్అవుట్ చేయరు. ఎందుకంటే చైల్డ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్నపిల్లలకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏ బాధ కలిగినా, మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కూడా మనం పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. అసలు మనం కొట్టామని తెలిసిందా మన మీదే కేసు పెడతారు, అలా ఉంటాయి ఇక్కడ రూల్స్ పిల్లలకు సంబంధించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వీక్స్లో 3 days కంటిన్యూస్గా కూడా చేసుకోవచ్చు షిఫ్ట్స్, అలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మాకు స్కూల్ ఉంది కాబట్టి 2 పిల్లలకి మేమిద్దరం, నేను వర్క్ చేసి వచ్చి మళ్ళీ స్కూలు అదంతా కొంచెం బర్డెన్గా ఉంటుంది కాబట్టి ఒకరోజు తను, ఒకరోజు నేను, అట్లా చేసుకుని పిల్లల్ని అలా మేనేజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చి స్కూల్ టైమింగ్స్ పంపించాలి, ఇంకా అదంతా తెలిసిందే. దాని తర్వాత ఏముంది, మ్యాక్సిమం ఫ్లెక్సిబుల్ వర్కింగ్స్ స్కూల్స్కి పంపించడము. వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట, అసలు వీళ్ళు సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నారా, డబుల్ బెడ్రూమ్స్లో ఉంటున్నారా అని కూడా చూసుకుంటారనమాట. కాకపోతే కాకపోతే అది మేనేజ్ చేయవచ్చు, బట్ మిగతా చైల్డ్ కేర్ ఇష్యూస్ అవ్వకుండా చూసుకోవాలంతే.
కాకపోతే ఇక్కడికి వచ్చి వన్స్ మీ వైఫ్కి కానీ మీ హస్బెండ్కి కానీ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఆల్టర్నేట్ షిఫ్ట్ యూకేలో ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పిల్లలు ఉన్నారు, మా ఇద్దరం మేమిద్దరు పార్ట్నర్స్ మేము వర్క్ చేసుకుంటున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరం వర్క్ చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా యూకే మన ఇండియాలో లాగా లేదు రావాల్సిందే కుదరదు మేము మన పిల్లల్ని ఎవడగమన్నాడు ఇలాంటి మన నర్సింగ్ ఏంటంటే అప్పట్లో ఏఎన్ఎం జీఎన్ఎంలు చేసి నర్సింగ్లో పాతుకుపోయిన వాళ్ళు ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడతారనమాట, అన్ప్రొఫెషనలిస్టిక్గా మాట్లాడతారు. ఇలా అన్ప్రొఫెషనలిస్టిక్గా మాట్లాడిన ఏం చేయాలంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కాకపోతే ఇక్కడ అలాంటి మాట్లాడితే ఏంటంటే తాట తీస్తారనమాట. మన దేశం దాటి వచ్చిన తర్వాత మన నర్సెస్కి ఇండియన్ నర్సెస్కి ఎంత వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని నేను చూసుకోవాలి అవునా. ఇవాళ మా మేనేజర్ ఏం చేశాడు, షిఫ్ట్స్ కొన్ని చేంజ్ అయినాయి అనమాట. నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలా షిఫ్ట్స్ చేంజ్ అని నీకు ఓకేనా, మీ వైఫ్కి ఓకేనా, నీకు ఓకే అయ్యి మీ వైఫ్కి ఓకే అయితేనే చెప్పండి నేను షిఫ్ట్స్ రిలీజ్ చేస్తాను, లేదు తనకి వెళ్ళి అడుగు తను షిఫ్ట్స్ మార్చుకోగలరా లేదా నువ్వు మార్చుకుంటావా అనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఇలా అడుగుతారు మనల్ని. ఇలాంటి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఎంప్లాయీస్ మనం అవుతున్న తర్వాత మనల్ని ఇలా అడుగుతారు ప్రతిదీ ఇక్కడ యూకేలో. కాకపోతే ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం వర్క్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ డిపెండెన్స్ లీవ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంతే నేను మా చిన్నోడికి బాగాలేదని ఎమర్జెన్సీ డిపెండెంట్ లీవ్ పెట్టాను అనమాట. మనం అడగాలి ఏదైనా సరే, పిల్లలకి బాగోపోతే ఏంటి మీ హస్బెండ్ ఉన్నాడుగా చూసుకుంటాడు కానీ ఎవ్వరు ఏమనరు. ఏంటంటే ఇలా మా పిల్లాడికి బాగాలేదు ఎందుకంటే యాజ్ ఏ మదర్గా నా సపోర్ట్ తనకు అవసరం, నేను నీడ్ అని చెప్తే చాలు మనకి వెంటనే ఎమర్జెన్సీ డిపెండెంట్ లీవ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉంటారు, సో వాళ్ళు మనం కేర్ చేయాలి. దీనికి మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం రాదు చైల్డ్ కేర్కి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే వర్క్లో ఉన్నప్పుడు కూడా తనకు డ్యూటీ ఉంది, నేను ఇంకప్పటికి స్టిల్ నేను డ్యూటీలోనే ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ కోసం చెప్తున్నా, టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్కి మనం తనకి టైం ఉంది తర్వాత వెళ్ళాలి అంటే ఓకే, విత్ ఇన్ ద టైం నేను లేట్ అవుతున్నాను పిల్లలకి 15 minutes లేట్ అవుతున్నానన్నా మనం అడిగి ముందు వచ్చేసేవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళా, నాకు 8కి అవుతుంది నైట్ షిఫ్ట్, మార్నింగ్ 8కి అవుతుంది. తనకి ఏంటంటే బిఫోర్ 8 తను వెళ్ళిపోవాలి. అప్పుడు ఏంటి ఇలా మా హస్బెండ్కి డ్యూటీ ఉంది, సో నేను నా పిల్లలు ఒంటరిగా ఉంటారు ఇంటి దగ్గర, నేను ముందు వెళ్ళాలని అలా అడిగి వచ్చేస్తాను. నేను ఎప్పుడైతే నేను నైట్ షిఫ్ట్ చేస్తానో తనకి ఎప్పుడైతే డే షిఫ్ట్ ఉంటుందో మేము అలా అడిగి వచ్చేస్తాం. అలా కూడా మనం టైం మేనేజ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఎవరేమనరు. ఎందుకంటే చైల్డ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా వాళ్ళు నువ్వు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి, నువ్వు పేషెంట్ దగ్గరే ఉండాలని ఎవ్వరూ బలవంత పెట్టరు. కిడ్స్ ఉన్నారా, సరే జాగ్రత్తగా వెళ్ళిపో అంటారు. కాకపోతే ఇది సింపుల్గా చెప్పాలి ఏంటంటే మన పిల్లలు ఇంట్లో నుంచి మనం బయట అడుగు పెట్టేటప్పుడు మన పిల్లల్ని మనం ఎలోన్గా ఉంచకూడదు అనమాట. ఎలోన్గా ఉంచితే అది అసలు అది సేఫ్ గార్డింగ్ చాలా అవుతుంది. మీరు బయటికి వచ్చేసారు, మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, పిల్లలకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఎన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి అనమాట. కాకపోతే ఇవన్నీ చూసుకోవాలి. కాకపోతే ఖచ్చితంగా మీరు అసలు భయపడద్దు, నాకు పిల్లలు ఉన్నారు మేము ఎలా వర్క్ చేయగలము యూకేలో అంటే, యూకేలో ఓవరాల్ ద యూకే పార్ట్ ఎక్కడికి వెళ్ళినా నాకు పిల్లలు ఉన్నారు మేము ఇలా మాకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కావాలి అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇఫ్ పేరెంట్స్ని తెచ్చుకుంటే ఇంకోలా కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇద్దరు ఒకే రోజు చేసుకుని చక్కగా తర్వాత వీకెండ్స్ పిల్లలతో అలా ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇఫ్ పేరెంట్స్ వస్తే, పేరెంట్స్ రావడానికి వీల్లేదు అంటే వాళ్ళకి ఉంటాయి కదా ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్, పద్దాకా వచ్చి ఉండలేరు, అలాంటప్పుడు ఈ ప్లాన్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంకా స్కూల్ కోసం మాట్లాడాలంటే స్కూల్ తెలిసిందే అనుకుంటా అందరికీ, ఎడ్యుకేషన్ ఫ్రీయే. ఐ థింక్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చి ఫుడ్ కూడా ఫ్రీనే, స్కూల్లో ఫుడ్ కూడా పెడతారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్టార్టింగ్లో మన పిల్లలు తినరు అనమాట, ఇది ఇంగ్లీష్ ఫుడ్ అనేది కొంచెం మొత్తం బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్, బ్రిటిష్ లంచ్ అంతా అలానే ఇస్తారు. కాకపోతే మా పిల్లలు ఇప్పటికీ తినట్లేదు, కాకపోతే టైం పడుతుంది అంతే. ఆ టైం పట్టింది మా పిల్లలు ఇప్పటికీ లంచ్ అడుగుతారు, రైస్ పెట్టుకుంటారు, పప్పు కర్రీ వేయమంటారు, ఇలాంటివి వేయమంటారు, కాకపోతే టైం పడుతుంది ఫుడ్ విషయంలో. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, పిల్లల్ని ఏం బర్డెన్ పెట్టరు అంటే స్ట్రెస్ చేయరు అనమాట, అంతా పీస్ఫుల్గా ఈజీగా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే
స్కూల్కి వెళ్ళకుండా ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అవే కదా, చదువుకోవడం, ఆడుకోవడం ఇవే ఉంటాయి. సో వాళ్ళని ఇంట్లో పెట్టి బంధించకూడదు అనమాట. పిల్లల్ని అలోన్గా ఉంచకూడదు. నెక్స్ట్ వచ్చి పేరెంట్స్ ఎవరో ఒకరు ఉండాలన్నమాట. అది మెయిన్ మనం చూసుకోవాల్సింది. ఏంటంటే ఇక్కడ సేఫ్ గార్డింగ్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు తల్లుల మీద, తల్లులు పిల్లల మీద, ఇంకా బయట వాళ్ళ మీద ఎవరిని ఎవరు తిట్టినా అది సేఫ్ గార్డింగ్ ఇష్యూయే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్, పేషెంట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ సెన్సిటివ్గా ఉంటుంది. సో వాటిని బట్టి మనం నడుచుకోవాలి. ఏంటి మన ఇండియాలో ఎలా ఉండదు. మనం కొన్నిసార్లు తల్లిలు కోపం వస్తే ఏం చేస్తారు, 2 పీకుతారు పిల్లల్ని. కాకపోతే ఆ ఆప్షన్ ఇక్కడ ఉండదు. ముందే మనం మానేసుకోవాలి దాన్ని. అలవాట్లో పొరపాటుగా కొట్టినా అది పెద్ద క్రైమ్ అయిపోయింది. ఇప్పుడు బయట మనం పిల్లల్ని మార్కెట్కి తీసుకెళ్తాం. వాళ్ళు ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు, నాకు అది కావాలి ఇది కావాలంటారు. మన ఇంటి దగ్గర ఏంటంటే 2 దెబ్బలేసి పదరా అంటాం. ఇక్కడ ఏంటంటే అసలు మనం కొట్టేటట్టు కౌన్సిల్ వాళ్ళు ఎవరు చూసినా కానీ, సేఫ్ గార్డింగ్ డిపార్ట్మెంట్ ఎవరు చూసినా కానీ పెద్ద ఇష్యూ అయిపోతుంది. లేకపోతే మెయిన్ ఇంకోటి, పిల్లల్ని స్కూల్లో అడుగుతారు, అవును, మీ పేరెంట్స్, మీ మమ్మీ మీ డాడీ మిమ్మల్ని కొడుతున్నారా అని ఖచ్చితంగా అడుగుతారు. కాకపోతే సర్టన్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అడుగుతారు అనమాట. కాకపోతే మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇది. మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ చెప్పడం వల్ల మాకు తెలిసిందనమాట. అది ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నప్పుడు ఇంటికి వస్తారు. వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము ఏంటి అన్నది అన్నీ చూస్తారు. పిల్లలకి అన్నీ కంఫర్ట్ జోన్లో ఉన్నాయి, ప్లేయింగ్ జోన్ ఉందా, ఇంట్లో స్పేస్ ఉందా, మంచిగా వీళ్ళు అటు ఇటు తిరగటానికి, వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఫ్రీగా స్పేస్, లేకపోతే కంజెస్టెడ్గా ఉండాలి, ఇవి కూడా చూస్తారనమాట వాళ్ళు. అక్కడ ఇంత రెస్పెక్ట్ చేస్తారు. కాకపోతే చైల్డ్ ఇష్యూ అనేది చిల్డ్రన్స్కి ఏమైనా అయితే వీళ్ళు పిన్ టు పిన్ విత్ ఇన్ ద డెప్త్ కోర్ ఆఫ్ ద వాల్యూకి వెళ్ళి ఆలోచిస్తారనమాట ప్రతిదీ. అవును. నెక్స్ట్ వచ్చి స్కూల్లో కూడా చాలా బాగుంటుంది. అట్లా అంటే ఇఫ్ పిల్లలు ఆడుకుంటా పడిపోయినా వాళ్ళు వెంటనే మనకి పేరెంట్స్కి కాల్ చేసి చెప్తారు. వెంటనే మెయిల్ త్రూ కూడా వస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా పలానా చోట దెబ్బ తగిలింది, ఇలా ఆడుకుంటా పడిపోయారు, ఇన్సిడెంట్ అన్నీ రిపోర్ట్ చేసి మా హెడ్ టీచర్ నుంచి మనకు వస్తుంది అనమాట. అదేంటంటే కొంతవరకు అది మంచిదే. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆడతా పడిపోతారు. కాకపోతే ఎవరు ఫస్ట్ ఎయిడ్ చేయరు, పట్టించుకోరు. సింపులే పడిపోయాళ్ళే అనుకుంటా. నేను నర్సరీలో మా పెద్దోడు నర్సరీలో ఉన్నప్పుడు కూడా నేను ఫేస్ చేశాను. ఒకరోజు ఆడతా పడిపోతే చాలా పెద్ద గాయమైంది మోకాలికి. కాకపోతే ఎవరు చెప్పలా, ఇలా మీ పిల్లోడు పడిపోయాడని నాకు ఎవరు చెప్పలా, టీచర్ చెప్పలా, ఎవరు చెప్పలా. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత బాగా స్వెల్లింగ్ వచ్చింది. అది పాపం ఒక రోజంతా నడవలేకపోయిండు. అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందే మనకి ఇన్ఫామ్ చేస్తారు, పిలుస్తారు, మీరు వచ్చి చూడాలనుకుంటే చూడండి, బాగానే ఉన్నాడు అని చెప్తారు. కాకపోతే మనం వెళ్ళి చూసి పిల్లోని చూసి అంత మంచిగా ఉన్నాడు అంటే వదిలేసి వచ్చేయచ్చు. ఇఫ్ వాడు ఏడుస్తున్నా నొప్పి అది ఏదన్నా మనం తీసి తెచ్చేసుకోవచ్చు ఇంటికి. తర్వాత మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అలాంటిది చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ఎయిడ్ అనేది మ్యాండేటరీగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా పడ్డాడు ఏంటి అదంతా నోటీస్ చేసి ఇస్తారనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అది ఒక రకంగా మంచిదే, హెల్ప్ఫుల్లే. ఏంటి ఎక్కడ పడింది ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికి కూడా ఉంటుంది. అది చాలా యూజ్ అవుతుంది. ఇంకా అంతే, ఎవ్రీథింగ్ కంప్లీట్. మొత్తం మ్యాక్సిమం అన్నీ చెప్పేశాను, ఇంకేం లేవు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్స్ రూపంలో మమ్మల్ని అడగండి. ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాము. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ పిల్లల పరంగా కానీ, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది, పిల్లల ఎడ్యుకేషన్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లోర్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ని మీరు ఎవరో కోసం చంపుకోవద్దు. ఖచ్చితంగా మీకు యూకే ఆర్ ఆస్ట్రేలియా ఆర్ యుఎస్, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలు వెళ్ళాలి అనుకుంటున్నారు నర్సెస్, ఖచ్చితంగా ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. మీదే రాబోయే రోజులన్నీ మంచి రోజులే అన్నట్టు. రాబోయే రోజులన్నీ మంచి రోజులే. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, పాజిటివ్ పీపుల్తో ఉండండి, పాజిటివ్ వైబ్స్ని పంచండి. అసలు నెగిటివ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళమాకండి. అసలు మీకు ఎక్కడైతే పాజిటివ్ వైబ్స్ వస్తాయో వాళ్ళతోనే ఉండండి, వాళ్ళతోనే మాట్లాడండి. అది ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది. ఇదేదో మేము షో ఆఫ్ కేస్ చేసుకోవడానికి కాదు, జస్ట్ మమ్మల్ని చూసి ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారని తప్ప. ఎందుకంటే మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ మా థాట్స్ని మేము షేర్ చేసుకున్నాం, ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారని, అంతే తప్ప. ఒక విషయం చెప్పాలి, కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఫాదర్ ప్రిపేర్ అవుతుంటే
ఫాదర్ని మిస్ అవుతారు. టైం అనేది చాలా వాల్యుబుల్ కదా, అది చిన్నపిల్లలు అయితే ఇంకా వాల్యుబుల్. ఏంటంటే అలాంటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. పిల్లల్ని కూడా మీ డాడీ లేడు, మీ మమ్మీ లేదు, ఈ టైంలో వదిలేసింది అలాంటివి చెప్పకూడదు. బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, పేరెంట్స్ ఏది చేస్తే పిల్లలు దాన్ని చూసే పెరుగుతారు. ఎందుకంటే అది చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట పిల్లల మీద. సో ఏంటంటే ఈ టైంలో మీరు స్ట్రాంగ్గా ఉండి మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు మంచిగా సెట్ అయితే ఏంటంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. మన డ్రీమ్స్ మనం రీచ్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా. మనం స్ట్రాంగ్ ఉంటే మన పిల్లలు కూడా స్ట్రాంగ్ ఉంటారు, అది ఎవరైనా నమ్మాల్సిందే. కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ విషయంలో అయితే నేను చెప్పేది మాత్రం అదొక్కటే, ఈ విషయంలో కనుక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి రాజాగా బతికేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్గా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్టింగ్లో మేము కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. కాకపోతే ఇప్పుడు నేను చెప్పగలను, మేము ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం పిల్లలతో. మేము వర్క్ చేసుకుంటున్నాం, పిల్లల్ని హ్యాపీగా మేనేజ్ చేసుకుంటున్నాం. స్కూలింగ్, ఫుడ్, ఎవ్రీథింగ్ అంతా బాగా సెట్ అయింది. ఇప్పుడిప్పుడే వాతావరణానికి కూడా మేము అడ్జస్ట్ అవుతా వస్తున్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మొత్తం కంప్లీట్గా సెట్ అవుతామని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో ఏంటంటే మెయిన్గా మాలాంటి వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్రీమ్స్ ఎలా రీచ్ అవ్వాలో తెలియక ఏదో ఒక హెల్ప్ కోసం చూస్తూ ఉంటారు. అంటే సోర్స్ ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది ఏంటి, పిల్లల్ని వదిలేసి వెళ్తే ఇండియాలో వైఫ్ ఎలా ఉంటారు, హస్బెండ్ ఎలా ఉంటారు అని ఆలోచించవద్దు. ముందు స్టెప్ తీసుకోండి, ఆటోమేటిక్గా అంతా మంచిగా వెళ్ళిపోయేది అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇనీషియల్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు కూడా పేరెంట్స్ని మిస్ అవుతారు. కాకపోతే తర్వాత అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. ఫైనల్ ఎండింగ్ అనేది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మేబీ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే చాలామంది తెలియని కూడా అడుగుతున్నారు, జాబ్స్ ఎట్లా ఉంటాయి ఏంటని. కాకపోతే వాటి మీద కూడా మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మేము హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికోసం ఎక్కువగా తెలుసు, మిగిలినవి తక్కువ. కాకపోతే వాటి మీద కూడా రాహుల్ తెలుసుకుంటానే ఉన్నాడు, వాటి మీద కూడా అప్డేట్ ఇవ్వాలని. వాచింగ్ రాహుల్ టాక్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ప్లీజ్ సపోర్ట్ us. బాయ్.